స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు RTV. అక్టోబర్ 15th, 2025 రావు బాలసరస్వతి గారు 97 ఇయర్స్లో కన్నుమూశారు. ఆవిడ మొదటి టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్. 2000కు పైగానే పాటలు పాడారు. సో ఇంతకుముందు వారి ఇంటికి వచ్చి వారి కుమారులతో మనం మాట్లాడాం. సో ఆవిడ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు ప్రేయర్ మీట్ కూడా పెట్టారు 11 రోజు కావడంతో. సింగర్ సురేఖామూర్తి ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బాలసరస్వతి గారితో మీకున్న అనుబంధం, మీకున్న పరిచయం, సో ఆవిడంటే మీకు ఏం గుర్తొస్తుంది, జ్ఞాపకాలు? బాలసరస్వతి దేవి గారు నాకు 1997 ఆ టైం నుంచి పరిచయం అండి. మామూలుగా మాకు చిన్నప్పుడు ఏంటంటే ఆవిడ చాలా పెద్ద రాణి, ఆవిడ జమీందారు కుటుంబం నుంచి వచ్చారు. ఇవన్నీ మా మనసులో ఉండేవి. ఆవిడ పాటలు వింటూ ఉండేవాళ్ళం, కానీ అసలు ఆవిడ్ని మేము చూస్తామని కానీ ఆవిడతో మళ్ళీ మాట్లాడతామని కానీ ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదండి. అనుకోకుండా 97లో వారిని గాంధీనగర్లో ఆల్ ఇండియా రేడియోలో కంపోజర్ కల్గ కృష్ణమోహన్ గారు ఆయన తీసుకెళ్లారనమాట వాళ్ళ ఇంటికి. ఇంకా ఆ రోజు ఆవిడ్ని చూసిన తర్వాత మొత్తం మా అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయండి. ఎంత సింపుల్ టన్ అంటే ఆవిడ ఇంకా పసిపిల్ల మనస్తత్వము. ఆవిడతో ఉంటే మనకి మన వయసు ఒక 25 ఏళ్ళు తగ్గిపోతుంది. అంత చిన్నపిల్లలాగా ఆవిడ చాలా నిష్కల్మషమైనటువంటి మనిషి. ఆవిడ పాడిన పాటలు కూడా అద్భుతమైన పాటలు పాడారు ఆవిడ. దేవదాస్ చిత్రంలో అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి చెప్పాలంటే మనం దేవదాస్ చిత్రమే చెప్పాలి, అంతకుముందు చెప్తే వాళ్ళకి తెలియదు. రాజీ నా ప్రాణం అని ఆవిడ పాడిన పాటలు, అలాగే ధరణికి గిరిభారమా, గిరికి తరువు భారమా. దేవదాసులో అయితే మీ అందరికీ తెలిసిన పాటలే, తానే మారేనా, గుణమ్మే మారేనా, అందాల ఆనందం ఇందేనయ్యా, అలాగే ఇంత తెలిసి ఉంది ఈ గుణమేలరా. ఇట్లాంటి అద్భుతమైన పాటలు పాడి ఆవిడ ఒక స్టాండర్డ్ సెట్ చేసేసారండి ప్లేబ్యాక్ సింగింగ్కి. షీఈస్ ది ఫస్ట్ ఎవర్ ప్లేబ్యాక్ సింగర్. అయితే ఎక్కువ రోజులు పాడలేదు ఆవిడ పాపం. 20 ఇయర్స్ 25 ఇయర్స్ వచ్చే టైంకి ఆవిడ మ్యూజిక్ కెరియర్ ఎండ్ అయిపోయింది. ఆవిడని రాజావారు పెళ్లి చేసుకోవటము, దాని తర్వాత ఆవిడ పాపం పాడే అవకాశాలు రాలేదు. అయితే ఆ పెళ్ళి ముందు పాడొచ్చు అని చెప్పారండి ఆవిడకి. పాడొచ్చు అంటే మ్యారేజ్ చేసుకున్నారు, కానీ తర్వాత ఆ రాచరికపు కట్టుబాట్లు, జమీందారీ కట్టుబాట్లు చాలా ఉంటాయి. ఆ ఆడవాళ్ళు బయటికి రాకూడదు, అలాంటి కట్టుబాట్లు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు మనకి వినడానికి ఏదో సినిమా కథలా అనిపిస్తుంది, కానీ ఆ రోజుల్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఆవిడకి ఉండేసరికి ఆవిడ కుటుంబాన్నే ఎంచుకున్నారు. నేను ఒకసారి అడిగాను ఆవిడ పర్సనల్గా, ఏమండి మీరు ఎప్పుడన్నా రిపెంట్ అయ్యారా మీరు? అయ్యో నేను ఈ పెళ్లి చేసుకోవడం మూలంగా నేను పాటలు పాడలేకపోతున్నానే అని మీరు ఏమన్నా రిపెంట్ అయ్యారా అని అడిగితే, రిపెంటెన్స్ నాకు లేదమ్మా, నాకు గౌరవమే దక్కింది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి కుటుంబం వైపు మొగ్గు చూడటంతో నాకు గౌరవమే దక్కింది, కానీ నాకేమీ తక్కువ కాలేదు కదా అని ఒక మాట అన్నారు ఆవిడ. అంటే పరిస్థితులకి షీ యాక్సెప్టెడ్. ఆవిడేమీ ఎప్పుడు అంటే నెగిటివ్గా కూడా చెప్పరు, దాని మూలంగా నేను పాడలేకపోయాను అట్లా నెగిటివ్గా కూడా మాట్లాడరు. అప్పటి పరిస్థితి అది, ఆవిడ యాక్సెప్ట్ చేశారు దాన్ని. అది ఆవిడ వ్యక్తిత్వంలోని గొప్పతనం. దానికి నాకు చాలా సంతోషం వేసింది. అదే మీరు ఈ రోజుల్లో ఎవరిని కదిపినా కూడా వాళ్ళ మూలంగా మేము ఇది ఇలా కాలేకపోయాం అంటే కంప్లైంట్ చేయడం చాలా ఈజీ, బట్ షీ నెవర్ కంప్లైంట్ అబౌట్ దట్, షీ యాక్సెప్టెడ్. అది ఆవిడ వ్యక్తిత్వంలో ఉన్న ఉన్నతమైనటువంటి విషయం, నాకు చాలా నచ్చిన విషయం. షీఈస్ అ గైడ్. ఇంకా ఎన్ని విషయాలు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నామంటే, పాట వదిలేసేయండి, వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో విషయాలు మాకు ఆవిడ గైడ్ చేశారండి. ఆవిడ 97 ఇయర్స్ పోవడం అంటే మనం బాధపడాల్సిన విషయం కాదు, వీ షుడ్ సెలబ్రేట్ హర్ డెత్. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఏమన్నా గుర్తించి ఆవిడకి రావాల్సిన పురస్కారాలు కానీ ఏమన్నా ఇస్తే మా అందరికీ, మా గాయకుల, మా సంగీత కుటుంబానికి చాలా ఆనందంగా ఉంటుందండి. గవర్నమెంట్ ఎందుకు గుర్తించలేదు? ఎందుకు ఆవిడకి రావాల్సిన పురస్కారాలు రాలేదా? ఎందుకు రాలేదంటే ఆవిడ పబ్లిక్లో లేరు కదండి. ఆవిడ ఉన్న టైం వేరు. ఇప్పుడు 1950 ఆ టైంలో ఆవిడ మంచి స్టేజ్లో ఉన్నారు. తర్వాత వచ్చే వాళ్ళకి ఆవిడ గురించి తెలిసే అవకాశం కూడా లేదు. అండ్
ఆవిడ నేచర్ కూడా పబ్లిసిటీ ఇచ్చుకునే నేచర్ కాదు. ఆ తరం వాళ్ళందరూ అంతే కదా, నేనిది అని చెప్పుకునే మనస్తత్వాలు కాదు వాళ్ళవి. సో ఆవిడ గురించి తెలియక సగము. ఇంకేంటంటే ఇప్పుడు స్టార్డంలో ఉన్నంత వరకు మనుషులు ఇచ్చే వాల్యూ వేరు. ఒకసారి వాళ్ళు ఇంట్లో ఉండిపోయారు అన్న తర్వాత మనందరికీ తెలిసి ఎంతోమంది మహానటులు పరిస్థితులు అన్నీ మీకు తెలిసినవే కదా. వాళ్ళు చుట్టరికం అండి, వాళ్ళది ఆంటీ అవుతారు ఆవిడ. జయసుధ గారు ఎప్పుడు వస్తారు, ఆవిడ ప్రతి బర్త్డేకి కూడా జయసుధ గారు రావటము. అలాగే విజయ నిర్మల కృష్ణ గారు కూడా, విజయ నిర్మల గారు తనకి మేనత్త కూతురు అవుతారనమాట. సో విజయ నిర్మల్ గారు కూడా చాలా గౌరవించేవారు బాలసరస్వతీదేవి గారిని. కృష్ణ గారు విజయ నిర్మల్ గారు ఉన్నప్పుడంతా బాలసరస్వతి గారు ఎప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళటము, వాళ్ళు చాలా గౌరవించేవారు ఆవిడ్ని. సింగర్ కౌసల్య గారు మనతో పాటు ఉన్నారు. బాలసరస్వతి గారి గురించి, ఆవిడకున్న అనుబంధం గురించి, పరిచయం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. రావు బాలసరస్వతీదేవి అమ్మ ద వెరీ ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అండ్ ద లెజెండరీ సింగర్. ఆవిడకున్న నాలెడ్జ్ కానీ హిందుస్థానీ, కర్ణాటిక్, తర్వాత లలిత సంగీతం వీటన్నిటిలో కూడా ఆవిడ చాలా ప్రావీణ్యం ఉన్నటువంటి మొట్టమొదటి తొలి గాయనిమణి. అద్భుతమైన పాటలు పాడారు. ఈ జనరేషన్ సింగర్లు వింటారో లేదో నాకు తెలీదు, బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా విని తీరాల్సినటువంటి పాటలు. బికాస్ ఆవిడది స్పెషాలిటీ చాలా బేస్ వాయిస్లో ఆవిడ ఎక్కడా కూడా అక్షరాలకి కొంచెం కూడా ఏ గాయం తగలకుండా అద్భుతంగా అంత క్లియర్గా పాడగలిగేటువంటి ఒక గాయనిమణి. మొత్తం నేషనల్ వైడ్గా ఆవిడ చాలా ఫేమస్, మనకి చాలా కావాల్సినటువంటి గాయనిమణి. ఈరోజు వారి ప్రేయర్ జరిగింది. మేడం గురించి అందరూ మంచి మాటలు చెప్పుకున్నారు. ఆవిడని అమ్మ అనే అనాలి, మేడం కూడా కాదు. బికాస్ ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా, నేను నా పిహెచ్డి వర్క్లో భాగంగా నేను ఫ్యూ ఇయర్స్, అంటే 4 years ఐ థింక్ సో, 4 to 5 years ago నేను వారి దగ్గరికి వెళ్ళి ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. బాలు గారి దగ్గర, సుశీలమ్మ గారి దగ్గర, శ్రేయా ఘోషల్ గారి దగ్గర, అలాగే రావు బాలసరస్వతి దేవి అమ్మ దగ్గర. బికాస్ ఆవిడ ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్లోనే సినిమా అసలు పుట్టిన రోజుల నుంచి పాడినటువంటి గాయనిమణి. సో సినిమా పాట ఎలా రకరకాల రూపాంతరాలు చెందాయి, ఎలా వాయిస్ కల్చర్స్ మారాయి, ఎలా ఆవిడ సాధన చేసేవాళ్ళు, ఎంత నేర్చుకున్నారు, ఇవన్నీ కూడా నేను అడిగి నా రీసెర్చ్లో పొందుపరిచి నేను సబ్మిట్ చేసి 2 years ago నేను డాక్టరేట్ తెచ్చుకున్నాను అకాడమిక్గా మ్యూజిక్లో వాయిస్ కల్చర్. సో అప్పుడు అమ్మ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే నాకు పర్సనల్గా కూడా ఉపయోగపడ్డాయి. మా అమ్మ వారి పాటలు, రావు బాలసరస్వతి దేవి అమ్మ వారి పాటలు మా అమ్మగారు నాకు చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా దయచూడుమయ్య తిరుమల నిలయ పాట ఎక్కువ నేను మా సిస్టర్ కలిసి ఏ పేరెంటంలో అయినా, ఏ స్కూల్లో అడిగినా ఇది ఎక్కువ పాడే పాట పర్సనల్గా. అండ్ లలిత సంగీతంలో కూడా చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను పర్సనల్గా ఇప్పుడు జనరేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ యూ హ్యావ్ టు బ్రౌజ్ ఫర్ ద సాంగ్స్ అండ్ యూ హ్యావ్ టు లిజన్ టు దోస్ సాంగ్స్. అండ్ అందులో ఉన్న మాధుర్యాన్ని కూడా అందరూ నేర్చుకొని వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అమ్మకి అరుదైన గౌరవాలు లభించాయా లేదా నాకు తెలియదు, బట్ ఇప్పుడు దిస్ ఇస్ ద టైం, లేట్ ఆల్రెడీ. సో అమ్మకి మంచి గౌరవాలు లభించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టాలీవుడ్లో మొట్టమొదటి ప్లేబ్యాక్ సింగర్, కానీ ఇక్కడ ఇండస్ట్రీ నుంచి, సింగర్స్ నుంచి ఎక్కడి నుంచి కూడా సంతాపం తెలియచేయడం కానీ, ఇక్కడికి రావడం కానీ, కలవడం కానీ ఏదీ జరగలేదు. ఎందుకనంటే కొంచెం నవ్వేడేస్ కొంచెం డిస్కనెక్టెడ్గా ఉన్నాయి, థింగ్స్ చాలా మారాయి. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక మెసేజ్ పెట్టేసి ఊరుకోవడము, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఉంది మాకు లేదు అని కానీ, చూసుకోలేదు అని కానీ, వాళ్ళ పనుల్లో బిజీగా ఉండటం కారణం ఏదైనా అవ్వచ్చు. కానీ కొంచెం అది వరకటి రోజుల్లాగా ఇప్పుడైతే లేదు. టెక్నాలజీ ప్రకారం మనం కూడా ఓకేలే అని అనుకొని చూసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ కానీ ఇవాళ చూస్తే హాల్ అంతా నిండిపోయింది. సింగర్స్ కమ్యూనిటీ అండ్ సింగర్స్ ఏమంటారు, సింగర్స్ సెక్షన్ నుంచి ఎవరైనా తక్కువ వచ్చినా కూడా అమ్మకి అభిమానులు కానీ, దగ్గరుండి టైం స్పెండ్ చేసిన రచయితలు వాళ్ళందరూ చాలామంది వచ్చారు. నేను ఆ రోజు ఒక 1 hour, ½ hour to 1 hour మాట్లాడదామని వెళ్ళాను. బట్ ఆ రోజు నాకు 3 గంటలకు పైగా 3.5 hours మేము అసలు కదలలేకపోయాం కూర్చున్నప్పుడు, నేను నా టీం.
బికాస్ అంత సరదాగా మాట్లాడి జోక్లేసి మేము నవ్వి 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 అసలు ఎంత మనం ఆ నవ్వడానికి ఎంత ఖర్చు పెట్టినా మనకు ఆ నవ్వులు రావు. అమ్మది అంత సరదా అయిన మెంటాలిటీ, చాలా బోల్డ్గా మాట్లాడతారు అందరినీ. షీ ఆల్వేస్ పుల్ లెగ్స్ ఆఫ్ ఎనీబడి. ఎవరైనా పాత చీర లేకపోతే కొంచెం డల్గా ఉన్న చీర కట్టొచ్చిన ఏమిటి మడి చీర కట్టుకొచ్చేసావా అని అంటారట. ఇప్పుడే సురేఖ గారు చెప్పారు. సో ఇలాంటివి కోకోలలు అనమాట. వాళ్ళ గురువుగారి మీద కొన్ని చెప్పటం, జోక్స్ వేయటము. సో చాలా జోవియల్ మనిషి. ఆవిడతో గడిపిన వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి. సో వీ కాంట్ బ్లేమ్ ఎనీబడి. ఆవిడతో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ అసలు అమ్మ గురించి మాట్లాడడానికి కానీ అమ్మ పాటలు పాడుకోవడానికి కానీ. నేను ఆవిడ న్యూస్ విన్న దగ్గర నుంచి కూడా మళ్ళీ ఎప్పుడు బ్రౌజ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా ఎక్కువ బ్రౌజ్ చేసి అదే ఆవిడ పాటల్లోనే ఉండటం జరిగింది ఆల్ దీస్ డేస్. సో అదొక ఏమంటారు, అదొక వైబ్. అమ్మ పాట అంటేనే వైబ్ అది, ఈ జనరేషన్ వాళ్ళ భాషలో చెప్పాలంటే. సో ఐ రిక్వెస్ట్ దిస్ జనరేషన్ టు గో త్రూ ఆల్ ద రావు బాలసరస్వతి అమ్మ సాంగ్స్ అండ్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, యూ హ్యావ్ టు ఎంజాయ్ దోస్ సాంగ్స్, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ అలాట్ అని నేను అనుకుంటున్నా. ఆవిడకి డెడికేట్ చేస్తూ ఒక 2 lines. యాక్చువల్గా నా వాయిస్ ఇవాళ బాగాలేదు, బట్ ఏ తావు నుండైనా నీ కొండ చేరేమో, ముడుపులు కట్టేమో కన్న తండ్రి నీకై, అజ్ఞానులను అపరాధములు సైచి ఆదుకొనవేమయ్యా, ఏడు కొండలవాడ దయచూడుమయ్యా, తిరుమల నిలయ భక్తుల మొరవిని పాలింపుమయా, దయచూడుమయా, తిరుమల నిలయ. నాకు నేను మాట్లాడాలంటే ఎక్కువ మాటలు తక్కువే ఉంటాయి. ఎందుకంటే బాలసరస్వతి ఆంటీ అంటే మాకు సరదాగా జోకులు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, చిన్న వీళ్ళందరూ చాలా చిన్న పిల్లలు. సో అవే నాకు ఎక్కువ గుర్తు. దాని తర్వాత పాటల గురించి వస్తే చాలా లేట్గా నేను యాక్టర్ అయిన తర్వాత అప్పుడు విన్నాను ఆంటీ పాటలు. చిన్నప్పటి నుంచి పాటలు కానీ అది తెలుగు పాటలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే చెన్నైలో ఉండేవాళ్ళు, ఎక్కువ తమిళ ఇన్ఫ్లుయెన్సే ఉండేది మా ఫ్యామిలీలో. అందుకని ఆంటీ పాటలు మీరు అదే వేసి చెప్పారు ఆ పాట. కానీ అయితే నాకు బాగా ఇష్టమైన పాట ఆంటీది తమిళ పాట, రోజా పాట పాడారు. చాలా 2 లైన్లు గుర్తులేదు పాడేదండి. ఆ 2 మర్చిపోయినా. మేబీ ముందుగానే నేను దాని గురించి ఎక్కడ నా గూగుల్లో ఉంది. మొన్న ఎప్పుడో ట్రై చేశాను యూట్యూబ్లో ఆ పాట కోసం. అది వేరే పాటలు వచ్చింది కానీ ఆ పాట రాలేదు. అలా బాగుంటుంది ఆ పాట. సో అట్లా నాకు ఆంటీ గురించి ఎప్పుడు జోకులు సరదాగా. ఆంటీ ఉన్నారు అంటే అది హోల్ అట్మాస్ఫియర్ అసలు చాలా ఒక ఏమంటారు బ్యూటిఫుల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ గురించి చెప్పాలంటే ఎప్పుడు ఫ్యామిలీ ఇలా కలకల్లాడుతూ ఇలా నవ్వుతూ మన అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఇలాగే ఉండాలి అని అనిపిస్తుంది ఆంటీ ఉన్నప్పుడు. అది నాకు ఆంటీ బాగా నచ్చింది. అదే ఇది మళ్ళీ తర్వాత మా విజయనగరం ఆంటీ వచ్చింది. సో అట్లా ఈరోజు ఏంటంటే నిజంగా 97 years అంటే మీరు చెప్పినట్టు మేబీ లాస్ట్ 5 to 7 years స్లోగా హెల్త్ ఏదో లేదు. కానీ ఆమె లాస్ట్ వరకు కాఫీ టీ కూడా ఆమె పెట్టుకునేవారు. నాకు ఎప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆమె గురించి ఎప్పుడు డాక్టర్స్ కొంతమంది ఉన్నారు ఎక్సర్సైజ్ చేయాలి అని అంటారు కదా. మా ఆంటీ చేసేవారు. నేను ఎప్పుడు చెప్తాను మా ఆంటీ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు. మా ఆంటీ హెల్త్ ఇష్యూ రాలేదు. అప్పటికే 90 years అయిపోయింది. ఆమె పనులు ఆమె చేసుకుంటారు, అంతవరకు తెలుసు.
అస్సలు ఎక్సర్సైజ్ చేయకుంటే హెల్తీగా ఒకవేళ ఉంటే అది ఒక్కొక్కడు జీన్స్ అంటే అయ్యి ఉండొచ్చు. సో నేను అందరికి చెప్పి డాక్టర్ దగ్గర అడిగేదాన్ని, మా వాళ్ళు బాగున్నారు, ఆమె ఎక్సర్సైజ్ చేయలేదు, ఆమె ఏం చేయాలి, మీరేమో పొద్దులు వేస్తే మామూలు తినొద్దు, అది తినొద్దు, అది చేయొద్దు అని అంటారు. ఆమె అలా ఎలా నూటిగా కొడుకో పడుకుంటారమ్మా, ఆమె అనుకు నువ్వు కూడా అలాగే అనుకుంటే కుదరదు అని. సో ఇలా మా ఆంటీ చాలా విధాలుగా మాకు అప్పుడప్పుడు గుర్తు వస్తుంటారు. Such a wonderful both children, boys, and especially Chinna అనిపిస్తాను. నిజంగా తల్లిని అంత గొప్పగా చూస్తున్నాను. అలాంటి సన్స్ ఈ రోజుల్లో ఉంటుంటారు, ఎక్కడో డెఫినెట్గా ఉంటారు. బట్ నాకు లైఫ్లో ఎవరన్నా అడిగితే I would say it's the best son, and not only him, my aunt, his wife. నిజంగా చాలా చాలా ఇద్దరు అంత బాగా చూసుకున్నారు. సో నిజంగా మీ ఇద్దరికి చెప్పి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.